వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో నుండి పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ బిల్ సిఎఫ్ఎంఎస్లో ఎలా వేయాలో తెలుసుకుందాం. గమనించవలసిన విషయం ఏంటంటే 2004 సెప్టెంబర్ కంటే ముందుగా జాయిన్ అయిన వారికి మాత్రమే జీపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఆ తర్వాత జాయిన్ అయిన వారికి సిపిఎస్ ఉంటుంది. జీపీఎఫ్ ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ తీసుకోవాలంటే ఎంప్లాయీ యొక్క సర్వీస్ 20 సంవత్సరాలు దాటి ఉండాలి. లేని పక్షంలో లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2004 సంవత్సరం కంటే ముందు జాయిన్ అయిన వారికి మాత్రమే జీపీఎఫ్ ఉంటుంది కాబట్టి జీపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ పార్ట్ ఫైనల్ తీసుకోవడానికి అర్హులు. అనారోగ్య కారణాల వల్ల అయితే 75% వరకు, హౌస్ రెనోవేషన్, ఎడ్యుకేషన్ లాంటి వాటికైతే 50% వరకు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ ద్వారా పొందవచ్చు. బిల్ వేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవనగా జీపీఎఫ్ స్లిప్, అపెండిక్స్ ఓ, క్యాలిక్యులేషన్ షీట్, ప్రొసీడింగ్స్, మెడికల్ సర్టిఫికేట్ కావాలను. క్యాలిక్యులేషన్ షీట్ మరియు ప్రొసీడింగ్స్ యొక్క నమూనా ఇవ్వడం జరిగినది గమనించగలరు. అలాగే జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్కు అయితే పైన తెలిపినవి అన్నీ ఏజీ ఆఫీస్కు పంపినట్లయితే వారు ఫైనల్ అమౌంట్కు శాంక్షన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ద్వారా ఫైనల్ పేమెంట్ బిల్ వేసుకోవచ్చును. ఈ వీడియోలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ బహిర్గతం కాకుండాట్లు బ్లర్ చేయడం జరిగినది. ఏదైనా సెర్చ్ ఇంజన్లో cfms.ap.in అని సెర్చ్ చేసి మొదటిగా వచ్చినటువంటి సిఎఫ్ఎంఎస్ను క్లిక్ చేస్తే సిఎఫ్ఎంఎస్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మేకర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేస్తే మేకర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సిఎఫ్ఎంఎస్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్స్పెండిచర్ సెక్షన్లో బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ BLM టైల్ సెలెక్ట్ చేసి లెఫ్ట్ బాటమ్ కార్నర్లో క్రియేట్ బిల్లుపై క్లిక్ చేసి సెలెక్ట్ ఫైల్ టైప్లో హెచ్ఆర్ బిల్లును సెలెక్ట్ చేయాలి. అందులో 40 ఎంప్లాయీ అడ్వాన్స్ బిల్ చూజ్ చేసుకోవాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో సబ్జెక్ట్ ఎంటర్ చేయాలి. బిల్ డీటెయిల్స్లో అడ్వాన్స్ టైప్లో అన్ని రకాల అడ్వాన్సెస్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత ఓఆర్జీ యూనిట్లో ఆఫీస్ను సెలెక్ట్ చేసుకొని అమౌంట్, సర్వీస్ మేజర్ హెడ్, మరియు శాంక్షన్ ఆర్డర్ నెంబరు, డేట్ ఎంటర్ చేయాలి.
బెనిఫిషరీ డీటెయిల్స్ వద్ద పార్ట్ ఫైనల్ పెట్టుకున్న ఎంప్లాయీ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. తర్వాత గ్రాస్ అమౌంట్ ఎంటర్ చేయాలి. చెక్ లిస్ట్లో రూల్ డిస్క్రిప్షన్ దగ్గర టిక్ చేసుకోవాలి. రైట్ బాటమ్ కార్నర్లో సేవ్ బటన్ క్లిక్ చేస్తే బిల్ సేవ్ అయ్యి సిఎఫ్ఎంఎస్ బిల్ నెంబర్ జనరేట్ అవుతుంది. నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో నోట్స్ ఇప్పుడైనా ఎంటర్ చేయొచ్చు, సబ్మిట్ చేసే ముందైనా ఎంటర్ చేయవచ్చు. నోట్స్ ఎంటర్ చేసి పోస్ట్ చేయవలను. అలాగే సేవ్ పక్కనే ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కవర్ పేజ్ వర్క్ ఫ్లో పీడిఎఫ్ను క్లిక్ చేస్తే ఏపీటీసీ ఫామ్ సేవ్ అవుతుంది. ఆ తర్వాత అన్ని డాక్యుమెంట్స్ డిడిఓ గారి సైన్తో స్కాన్ చేసుకోవాలి. సిఎఫ్ఎంఎస్ లాగౌట్ అయితే మన బిల్ డ్రాఫ్ట్లో ఉంటుంది. చెక్ లిస్ట్లో ఫైల్స్ అటాచ్మెంట్ సింబల్ వద్ద ఫైల్స్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఫైల్స్ అప్లోడ్ చేయవలసి ఉంటే నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేసుకోవచ్చును. నెక్స్ట్ లెవెల్కు సెండ్ చేయుటకు సెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయాలి. అప్పుడు ఆ బిల్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది.
సెండ్ అయిన బిల్స్ సెంట్లో చెక్ చేసుకోవచ్చు. అప్రూవర్ లెవెల్లో ఎలా అప్రూవ్ చేసి ట్రెజరీ అథారిటీస్ వారికి పంపించాలో గత వీడియోలలో చెప్పడం జరిగింది, గమనించగలరు.